హలో, కాపర్ ట్యూబ్ నుండి ట్యూబ్లో సిల్వర్ బ్రేజింగ్ గురించి ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. పైప్ టిప్ వేడి చేయడం ద్వారా బెల్ మౌత్ సిద్ధం చేయండి. బ్రేజింగ్ కోసం నాజిల్, ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్ మరియు ఫ్లేమ్ ఎంచుకోండి. బెల్ మౌత్ జాయింట్ ట్యాక్ చేయండి మరియు పైప్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించి జాయింట్ బ్రేస్ చేయండి. జాయింట్ శుభ్రపరచండి మరియు సర్ఫేస్ లోపాల కోసం తనిఖీ చేయండి. దీనికోసం అవసరమైన టూల్స్ జాబితా చేద్దాం. గ్యాస్ వెల్డింగ్ టార్చ్ విత్ హోసెస్, వాల్వ్స్, ప్రెషర్ రెగ్యులేటర్స్, ఫ్లాష్బ్యాక్ అరెస్టర్స్ అండ్ సిలిండర్స్, స్టీల్ రూల్, hacksaw blade with frame, files of various grades, bench vise, cleaning agent, steel wire brush, spark lighter, mandrel, mallet. మొదట OAW ఉపయోగించి సిల్వర్ బ్రేజింగ్ గురించి తెలుసుకుందాం. సిల్వర్ బ్రేజింగ్ అనేది నాన్ ఫెరస్ ఫిల్లర్ మెటల్ మిశ్రమం ద్రవీభవన ఉష్ణోగ్రతకు వేడి చేయబడుతుంది మరియు కెపిలరీ ఆకర్షణ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ దగ్గరగా ఉండే భాగాల మధ్య పంపిణీ చేయబడుతుంది. సిల్వర్ బ్రేజింగ్ చేసేటప్పుడు టార్చ్ అంటే ఫ్లేమ్, ఇండక్షన్, రెసిస్టెన్స్, ఇన్ఫ్రారెడ్, ఓవెన్ మరియు ఫర్నేస్ వంటి వివిధ ఉష్ణ వనరులను ఉపయోగించవచ్చు. లీక్ ప్రూఫ్ చేయాల్సిన భాగాలను చేరడానికి లేదా కనెక్ట్ చేయడానికి మరియు జాయింట్ గరిష్ట బలాన్ని అందించడానికి ఉపయోగించే ఉత్తమ పద్ధతిలో ఇది ఒకటి. ఇది కాపర్, బ్రాస్, బ్రాన్స్ భాగాలతో పాటు రాగి నుండి స్టెయిన్లెస్ స్టీల్ వంటి అసమాన మెటల్ ట్యూబ్స్ కలపడానికి చాలా ఉపయోగకరమైన మరియు సులభమైన ప్రక్రియ. సిల్వర్ బ్రేజింగ్ అలాయ్ ఫిల్లర్ రాడ్ యొక్క ద్రవీభవన స్థానం దాదాపు 600 నుండి 800 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ చేరాల్సిన బేస్ మెటల్ కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం సిల్వర్ బ్రేజింగ్ కోసం కాపర్ ట్యూబ్ తయారీ గురించి చర్చిద్దాం. వర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి దాని పరిమాణం కోసం రా మెటీరియల్ చెక్ చేయండి. 25 mm వ్యాసం కలిగిన కాపర్ ట్యూబ్ ఎంచుకుని 350 mm పొడవుకు కత్తిరించండి. 150 mm పొడవు గల కాపర్ ట్యూబ్ యొక్క 2 ముక్కలను కత్తిరించండి. చదునైన సర్ఫేస్ పొందడానికి కాపర్ ట్యూబ్ యొక్క వృత్తాకార సర్ఫేస్ ఫైల్ చేయండి. ఆయిల్, గ్రీస్, పెయింట్ మొదలైన వాటిని తొలగించడానికి పొలిచిన హైడ్రోక్లోరిక్ యాసిడ్తో సర్ఫేస్ శుభ్రం చేయండి. స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి 2 ట్యూబ్స్ సర్ఫేసెస్ శుభ్రం చేయండి. భద్రతా దుస్తులు ధరించండి. హెల్మెట్, ఏప్రన్, గ్లౌస్, ట్రౌజర్స్,
బూట్స్. షీట్ మందం కంటే 1 లేదా 2 పెద్దదిగా ఉండే నాజల్ పరిమాణం ఎంచుకోండి. కాబట్టి నాజల్ నంబర్ 5 ఎంచుకోండి. రెగ్యులేటర్లపై 0.15 kg/స్క్వేర్ సెంటీమీటర్ వద్ద అసిటలిన్ మరియు ఆక్సిజన్ ప్రెషర్ సెట్ చేయండి. ఫ్లక్స్ని బోరాక్స్గా ఎంచుకోండి. ఫాస్ఫరస్ బ్రాన్స్ లేదా 1.6 mm వ్యాసం కలిగిన 27 to 35% ఫిల్లర్ రాడ్ ఎంచుకోండి. ఫిల్లర్ రాడ్ పైన ఫ్లక్స్ అప్లై చేయండి. స్పార్క్ లైటర్ ఉపయోగించి మండించండి. కొద్దిగా ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ సెట్ చేయండి. కాపర్ ట్యూబ్లో ఒకదాన్ని టాంగ్లో పట్టుకోండి. టార్చ్ ఉపయోగించి వేడి చేయడం ద్వారా కాపర్ ట్యూబ్ యొక్క ఒక చివరను బెల్ మౌత్ చేయడానికి మృదువుగా చేయండి. కాపర్ ట్యూబ్ చల్లబరచడానికి వేడి చేసిన చివరను నీటిలో ముంచండి. ఫైలింగ్ చేసి ఆక్సైడ్స్ని తొలగించాలి. బెల్ మౌత్ రూపొందించడానికి ఒక మ్యాండ్రెల్ ఉపయోగించండి. మ్యాండ్రెల్ చొప్పించి హ్యామరింగ్ ద్వారా ట్యూబ్ యొక్క మెత్తగా ఉన్న చివరలో నడపండి. స్టేక్ మరియు మ్యాలెట్ ఉపయోగించి బెల్ నోటి యొక్క ఏదైనా అసమానతను తొలగించండి. ఇతర ట్యూబ్ని బెల్ మౌత్లోకి చొప్పించండి. అదేవిధంగా 2 ట్యూబ్లను ఒకే యాక్సిస్లో అమర్చండి మరియు దానిని 3 పాయింట్ల వద్ద ట్యాక్ చేయండి. ట్యాక్ వెల్డెడ్ ట్యూబ్ అసెంబ్లీని నిలువుగా ఉంచండి మరియు ట్యూబ్ రంగు మారడం ప్రారంభించే వరకు వేడి చేయండి. ట్యూబ్ యొక్క దిగువ చివర బయట చుట్టుకొలత మరియు కాపర్ ట్యూబ్ యొక్క బెల్ నోటి దిగువన అనగా బెల్ మౌత్ టిప్ లోపలి చుట్టుకొలత ద్వారా ఏర్పడిన లైన్ పైన సన్నని రన్ చేయండి. ట్యాక్ వెల్డ్ 1 నుండి ప్రారంభించి బెల్ మౌత్ యొక్క సగం సర్కంఫరెన్స్ కవర్ చేస్తూ ట్యాక్ వెల్డ్ 2 మరియు 3 మధ్య బిందువు వద్ద ముగిసే విధంగా మార్క్ చేయండి. డిపాజిట్ శుభ్రం చేయండి. డిపాజిట్ 1 ప్రారంభ స్థానం నుండి ప్రారంభించి డిపాజిట్ 1 ముగింపు స్థానం వద్ద ముగిస్తూ రెండవ డిపాజిట్ని మార్క్ చేయండి. ఇది బెల్ మౌత్ యొక్క మిగిలిన సగం సర్కంఫరెన్స్ కవర్ చేస్తుంది. ఫిల్లర్ రాడ్ ఉపసంహరించుకోవడం ద్వారా మరియు ఈ మర్జింగ్ పాయింట్ పైన మంటను మార్చడం ద్వారా డిపాజిట్ 2ని 2 చివర్లలో అంటే టర్మినల్ పాయింట్స్లో డిపాజిట్ 1తో సరిగ్గా విలీనం చేయబడిందని నిర్ధారించుకోండి. వెల్డ్ డిపాజిట్ సరైన ప్రొఫైల్లో ఉందని మరియు అది పూర్తిగా కవర్స్ మరియు బాండ్స్ కలిగి ఉందని నిర్ధారించుకోండి. బెల్ కౌంటర్ యొక్క వెలుపలి అంచుని ఎక్కువ స్పిల్లింగ్ చేయకుండా బీడ్ మరియు జాయింట్ శుభ్రం చేసి వైర్ బ్రష్ ఉపయోగించి ఫ్లక్స్ అవశేషాలను పూర్తిగా తొలగించండి. ఏకరీతి పరిమాణం మరియు పొరాసిటీ మొదలైన బ్రేజ్ లోపాల కోసం బ్రేజ్ డిపాజిట్ చెక్ చేయండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. పైప్ టిప్ వేడి చేయడం ద్వారా బెల్ మౌత్స్ సిద్ధం చేయండి. బ్రేజింగ్ కోసం నాజిల్, ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్
మరియు ఫ్లేమ్ ఎంచుకోండి. బెల్ మౌత్ జాయింట్ ట్యాక్ చేయండి మరియు పైప్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించి జాయింట్ బ్రేస్ చేయండి. జాయింట్ శుభ్రపరచండి. సర్ఫేస్ లోపాల కోసం తనిఖీ చేయండి. సో కాపర్ ట్యూబ్ నుంచి ట్యూబ్లో సిల్వర్ గ్రేసింగ్ గురించి ఇంతే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.